ఫోటో తీసేసుకొని స్నాచింగ్లలో ఈ ఒకటి ధర్మరా సంబంధించిన తండ్రి రోజు అంటే ఇట్లా డీటెయిల్ చెప్పమంటారా? 2వది ఏంటంటే మేము అందరికి కూడా మంచి చెప్పేది ఈ కాంచెల్లి స్ట్రింగెంట్ ఉంటుంది, పెట్రోలింగ్ వేస్తాము, ముమ్మరంగా దొరకబడతాం. అంటే ధర్మారం అంటే గదలపల్లికి సంబంధించిన ఏజ్డ్ పర్సన్ 18/6/25 రోజున జరిగిన పూజ చేస్తుంది. ఆమె లేదు, నేను వచ్చిన రోజే సాయంత్రం పూట వర్షం కొడుతుందని చెప్పేసి నేను మా ఇంటి పక్కలను రాయినేని మల్లేశం కొడుకు అనిల్ను వాళ్ళ పిలిపించి చెప్పడం జరిగింది. ఇట్లా బిడ్డ ఉడుస్తుంది వచ్చుకోది, మీరు ఏదైనా తాటిపత్రి చేయాలని చెప్పిన వాళ్ళు ఇంటికి పోయి చూస్తారు. ఆ అమ్మాయి లేదు, ఆ పిచ్చి అమ్మాయి లేదు, ఒంటరి మహిళ ఉందని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని ఆ రాత్రి వీళ్ళు ఇద్దరు ప్లాన్ వేసుకొని పోయి ఆ విధంగా ఇప్పుడు నేను లేదని చెప్పిన వెనకంచెల్ ఎంట్రీ అయ్యి ఆ డోర్ తీసి ఫస్ట్ కరెంట్ వైర్ కట్ చేసి ఆ విధంగా మీద పడి కట్టతోటి కొడుకు చేస్తారు. ఊళ్ళో ఎంక్వైరీ చేస్తుంటే వీళ్ళు భయపడతారు. విషయం అంతా కూడా భయపడి ఏం చేస్తారంటే దీన్ని ఇది ఎప్పుడైతే మా మీదకి వస్తుందని చెప్పేసి ఇమ్మీడియట్లీ ఒక గుడ్డల దారంతో కట్టి ఇంటికి ఎదురుగా అలా పెడతారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు వస్తాను తిరిగిపోతున్నారు, ఐడి టీం రెగ్యులర్గా పోతుంది, మేము ఇది చేసినాం, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టదని చెప్పేసి ఎంక్వైరీ చేస్తుంటే తండ్రి కొడుకు ఇద్దరు డిస్కస్ చేసుకొని అది ఎట్లయినా కూడా ముస్లింకు మనం ఐడెంటిఫికేషన్ అయితే గుర్తుపడిపోవచ్చు అని చెప్పేసి చెప్తే ఇబ్బంది అయితే చెప్పేసి కట్టేస్తారు. కట్టిన తర్వాత తెల్లారి మేము 20 రోజుల తర్వాత ఈ విధంగా జరుగుతుంది. దాన్ని రికవర్ చేసి మనం ఎంక్వైరీ చేస్తే వీళ్ళని సస్పెండ్ చేసి తీసుకొచ్చి ఇంట్రాక్షన్ చేస్తే ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మనకు చెప్పడం జరిగింది. సార్ ఈ విధంగా మాకు ఇంతకుముందు మేము గతంలో 2-3 సార్లు పోయినాం, మనం చూస్తే ఈ విధంగా ఒంటరి ఉందని చెప్పేసి 2 తులాల చైన్ ఉందని చెప్పేసి దాని మీద ప్రెసిడెంట్ అన్ని విలేజ్లకు కూడా సెంటర్లలో సీసీ కెమెరాల గురించి ఏర్పాటు గురించి చూస్తున్నాం. ఇవే కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఇట్లాంటి వాటి పైన కొంచెము మనకు విలేజెస్ నుంచి కానీ పబ్లిక్ సపోర్ట్ కావాలి. మనకు ఫలానా సంబంధించిన ఎవరైనా వచ్చిందో అంటే సస్పెక్ట్గా అండర్ డైల్ చేయడం, లేకపోతే వాళ్ళ ఫోటోలు కానీ ఏమైనా ఉంటే మాకు పెట్టడం, మీ ద్వారా కూడా ఏదైనా కూడా ఇంతకుముందు గతంలో ఏమైనా జరిగితే వాళ్ళని ఏదైనా ఫొటోస్ డిస్క్లోజ్ చేయడం, కొంచెం జాగ్రత్తగా ఉండడం, మనకు సంబంధించిన వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా తెలియపరచాలని చెప్పి కోరుకుంటూ నేను మీ అందరి ద్వారా మీడియా ద్వారా కూడా